ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్. అసలు ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అంటే ఏంటి? మనం జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థ గురించి వినే ఉంటాం. కానీ ఈ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అంటే ఏంటి? చాలామంది ఇదేదో మెమొరీకి సంబంధించిన విషయం అనుకుంటారు. కానీ మన శరీరంలోని అవయవాలతో తయారైన జీర్ణ వ్యవస్థలా కాకుండా ఈ వ్యవస్థ కణం లోపల ఉండే కణాంగాలతో తయారైంది. ఇక్కడ కణాంగాలంటే కణం లోపల మనకు కనిపించే చిన్న చిన్న గదులు లేదా అరలు అని అర్థం. ప్రతి గది కణం లోపల ఒక పనిని చూసుకుంటుంది. అయితే కణం లోపల కనిపించే అన్ని కణాంగాలు ఈ ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్‌లో భాగం అయితే కావు. కేవలం కొన్ని ఎంపిక చేసినవి మాత్రమే ఇందులో ఉంటాయి. ఎందుకని? దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఈ కణాంగాల యొక్క త్వచాలు లేదా పొరలు ఒక పనిని పూర్తి చేయడానికి ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయి. ఇది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సాధారణంగా ఆ పని లిపిడ్లు మరియు ప్రోటీన్లను మార్చడం లేదా ప్యాకేజింగ్ చేయడం మరి రవాణా చేయడం అయ్యి ఉంటుంది. అది ఎలా అయితే జరుగుతుందో మనం కాసేపట్లో చూద్దాం. కానీ ఈ వ్యవస్థలో ఉండే ఆ కణాంగాలు ఏవి? ఎండో అంటే లోపల. ఈ విషయం మనకు తెలుసు. కానీ అక్కడ మనం కణం లోపల ఉండే పొరల గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కణత్వచం అనేది కణం లోపల ఉండదు. కానీ కణాన్ని తయారు చేసేది అదే. అది కూడా ఈ వ్యవస్థలో ఒక భాగమే. ఇది ఎంత యాక్టివ్‌గా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. కణత్వచంతో పాటు కేంద్రక త్వచం కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. కానీ మనం ముఖ్యంగా కణాంగాలపై దృష్టి పెడదాం. ఇప్పుడు కణాంగాల విషయానికొస్తే మనకు అంతర్జీవ ద్రవ్యజాలం మరియు గాల్జీ సంక్లిష్టం ఇంకా లైసోజోమ్లు మరియు రిక్తికలు ఇవన్నీ ఉంటాయి. రిక్తికలు అన్ని కణాల్లోనూ కనిపించవు. అందుకే నేను ఇక్కడ చూపించలేదు. కానీ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక అంతర్జీవ ద్రవ్యజాలం విషయానికొస్తే మనకు రెండు రకాలున్నాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం మరియు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. గరుకు అంటే దానికి రైబోజోమ్లు అతుక్కొని ఉంటాయి. నునుపు అంటే దానికి రైబోజోమ్లు అస్సలుండవు. వీటినే మనం సింపుల్గా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులంని ఆర్ఈఆర్ అని, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులంని ఎస్ఈఆర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీటి గురించి మరింత వివరంగా చూద్దాం. కానీ అంతకంటే ముందు అసలు ఇవేం చేస్తాయో ఒకసారి తెలుసుకుందాం. వాటికి ఎండోమెమ్బ్రేన్ సిస్టమ్ అనే పేరు ఎందుకొచ్చిందో ఒకసారి ప్రాక్టికల్‌గా చూద్దాం. ఉదాహరణకు ఒక కణం ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది అనుకుందాం. ఎంజైమ్ అనేది ఒక ప్రోటీన్ కదా! ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న చుక్కలే రైబోజోమ్‌లు. అవే కదా ప్రోటీన్‌ను తయారు చేయడం ప్రారంభించేది. సరిగ్గా చెప్పాలంటే అవి పాలీపెప్టైడ్ గొలుసును తయారు చేస్తాయి. ఈ రైబోజోమ్‌లు అంతర్జీవ ద్రవ్యజాలానికి చాలా దగ్గరగా అతుక్కొని ఉంటాయి. కాబట్టి ఆ చైన్‌లను తయారు చేసిన వెంటనే వాటిని ల్యూమెన్‌లోకి వదిలేస్తాయి. అంతర్జీవ ద్రవ్యజాలం లోపల ఖాళీ భాగాన్నే ల్యూమెన్ అని అంటాం. ఆ తర్వాత ఈ కణాంగం ఆ ప్రోటీన్‌ను మడతబెట్టి దానికి పని చేయగలిగే ఒక ఆకారాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులు కూడా చేస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ప్రోటీన్‌లన్నీ ఇక్కడి నుండి విడుదలై నెక్స్ట్ స్టాప్ ఏంటి? మనది గాల్జీ సంక్లిష్టం. అక్కడికెళ్తాయి. అసలు అవి ఎలా వెళ్తాయి? అంతర్జీవ ద్రవ్యజాలం చివరన చిన్న చిన్న సంచులు లేదా కోశాలు ఏర్పడతాయి. దాని పొర నుండి ఆ కోశం విడిపోయి అది వెళ్ళి గాల్జీ సంక్లిష్టం యొక్క పొరతో కలుస్తుంది. గాల్జీ సంక్లిష్టంలో కూడా ఈ పాలీపెప్టైడ్ చైన్లకు మరిన్ని మార్పులు జరుగుతాయి. మీరు చూస్తున్నట్టుగా గాల్జీ చివరన ఆ ప్రోటీన్లను పట్టుకున్న ఒక కోశం ఏర్పడుతోంది. ఆ కోశాలు కణత్వచం దగ్గరికెళ్తాయి. చివరిగా అది కణం నుండి బయటకు పంపబడుతుంది. చూసారా? ఈ కణం తయారు చేసిన పదార్థాలను మార్చడానికి మరియు ప్యాక్ చేయడానికి, ఇంకా రవాణా చేయడానికి ఈ పొరలన్నీ ఎంతగానో కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాయి. ఆ పదార్థాలన్నింటినీ కణం లోపలే ఉంచవచ్చు లేదా దానికి అవసరమైతే కణం నుండి బయటకు కూడా స్రవించవచ్చు. కొన్నిసార్లు ఈ గాలి సంక్లిష్టం నుండి ఏర్పడిన కోశాలు కణాన్ని అస్సలు వదిలి వెళ్ళవు. అలానే లోపలే ఉండిపోయి లైసోజోమ్‌లో లేక రిక్తికలుగానో మారిపోతాయి. ఇప్పుడు మనం ఈ కణాంగాల గురించి విడివిడిగా చూద్దాం. ముందుగా అయితే అంతర్జీవ ద్రవ్యజాలంతో మొదలు పెడదాం. దీన్నే మనం ఎండోప్లాస్మిక్ రెటికులం అని ఇంగ్లీష్‌లో అంటాం. ఇప్పుడు ఆ పేరులోనే ఉంది గదా! ఎండోప్లాస్మిక్ అని. అంటే కణద్రవ్యం లోపల ఉండేది అని అర్థం. రెటికులం అంటే ఒక వల లాంటి నిర్మాణం.
అంటే ఒక నెట్వర్క్ లాగా ఉంటుంది కదా! అలాంటిది. అంటే కణద్రవ్యంలో విస్తరించి ఉన్న వలలాంటి నిర్మాణం ఇది. ఇది 2 రకాలు. దాని ఉపరితలంపై రైబోజోమ్‌లు అతుక్కొని ఉండి, గరుగ్గా కనిపించే దాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇందాక చెప్పుకున్న విధంగా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అంటే ఆర్‌ఈఆర్ అంటాం. అదే రైబోజోములు లేకుండా నునుపుగా ఉండేదాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఎస్ఈఆర్ అంటాం. ఇప్పుడు ఆర్ఈఆర్ గురించి మాట్లాడితే, అదే గరుకు రకం గురించి మాట్లాడితే, అది కేంద్రకానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజానికి అది కేంద్రక త్వచం నుండే మొదలవుతుంది. కేంద్రక త్వచం పొడిగించబడి అనేక మడతలుగా మారుతుంది. ఇవి చిన్న చిన్న గొట్టాల్లాగా కనిపించే చదునైన సంచులు. వీటిలో ప్రతిదాన్ని సిస్టర్న అంటారు. బహువచనంలో అయితే సిస్టర్ని అంటాం. సిస్టర్న లోపలి భాగాన్ని లూమెన్ అని, బయట ఉన్న భాగాన్ని కణద్రవ్యం అని అంటారు. అది 2 రకాల అంతర్జీవ ద్రవ్యజాలాలకు వర్తిస్తుంది. తేడా ఎక్కడ వస్తుందంటే, ఈ సిస్టర్నిపై రైబోజోమ్లు అతుక్కుని ఉన్నప్పుడు అవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం లాగా మారతాయి. ఈ రైబోజోమ్లు ఏం చేస్తాయి? ఇవి ప్రోటీన్ తయారీ కర్మాగారాలు. మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. ఇవి ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. మొదట పనిచేయని స్థితిలో ఉంటాయి. ఒక సిగ్నల్ ద్వారా అవి వాటిని అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క లూమెన్లోకి వదిలేస్తాయి. అక్కడ ఆ ప్రోటీన్ మడతపడడం జరిగి పనిచేసే ప్రోటీన్గా మారుతుంది. కొన్నిసార్లు దానికి గ్లూకోజ్ని జోడించడం ద్వారా గ్లైకోప్రోటీన్గా మారుతుంది. అది రెడీ అయినప్పుడు అంతర్జీవ ద్రవ్యజాలం నుండి ఒక మొగ్గలాగా బయటకు వస్తుంది. అంటే బడ్స్ లాగా. ఒక కోశంలాగా విడిపోయి ఆ ప్రోటీన్ బయటకు పంపబడుతుంది. ఇవి ఇప్పుడెక్కడికి వెళ్తున్నాయి? నెక్స్ట్ స్టేజ్ అయిన గాల్జీ సంక్లిష్టానికి. ఇందాక చెప్పుకున్నాం కదా! అలా. ఈ కోశాల్లోని ప్రోటీన్లను ఎక్కువగా కణం నుండి బయటికి వెళ్ళడానికి తయారవుతాయి. మరి కణం లోపల వాడుకునే ప్రోటీన్లు ఉంటాయి కదా! వాటి సంగతేంటి? దానికోసం కణద్రవ్యంలో స్వేచ్ఛగా తిరిగే రైబోజోమ్లు ఉన్నాయి. ఇవి అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కోవు. ఇవే కణానికి అవసరమైన ప్రోటీన్లను తయారు చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆర్ఈఆర్ విషయానికి వద్దాం. అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఈ గరుకు రకం ఉంది కదా! దాని విషయానికొస్తే పనిచేసే ప్రోటీన్ల తయారీలో ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ప్రోటీన్లను ఎక్కువగా స్రవించే కణాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు ఎంజైమ్లు లేదా హార్మోన్లను రిలీజ్ చేసే కణాలు. మన పొట్టలో జీర్ణ ఎంజైమ్ను స్రవించే చీఫ్ కణం. అదే చీఫ్ సెల్ని తీసుకుందాం. ఎంజైమ్లు అంటే ప్రోటీన్లే కదా! అందుకే ఈ కణంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం గురించి చూద్దాం. అంటే ఎస్ఏఆర్ గురించి. ఆర్ఈఆర్‌తో పోలిస్తే ఇవి నునుపుగా, స్మూత్‌గా, చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. ఎందుకంటే కణానికి అవసరమైన మరో ముఖ్యమైన పదార్థాన్ని ఇవే తయారు చేస్తాయి. ఇంతకీ ఆ ముఖ్యమైన పదార్థం అంటే ఏంటి? అవే లిపిడ్లు. ఇందులో కొవ్వులు, మైనపు పదార్థాలు, స్టెరాల్స్, కొవ్వులో కరిగే విటమిన్లు మొదలైనవి ఉంటాయి. లిపిడ్లు ఎందుకంత ముఖ్యం? ఇవి శక్తిని నిల్వ చేస్తాయి. కణాల మధ్య సమాచారం పంపడంలో ఇవి చాలా సహాయపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా కణత్వచం నిర్మాణంలో ఇవే చాలా కీలకం. కణాన్ని కాపాడే పొర అది ఉందంటే దానికి కారణం ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. అవి తయారు చేసే లిపిడ్లే. కణత్వచం అనేది 2 వరుసల లిపిడ్ల నిర్మాణం. అన్ని కణాల్లోనూ ఎస్ఏఆర్ ఉంటుంది. కానీ స్టెరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే కణాల్లో అంటే ఉదాహరణకు అండాశయం మరియు వృషణాలు ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఆర్ఈఆర్ కంటే ఎస్ఏఆరే ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కండరాల కణాల్లో అంటే మజిల్ సెల్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం కాల్షియంను నిల్వ చేస్తుంది. కండరాల కణాల్లో ఇవి కాల్షియం బ్యాంకులుగా పనిచేస్తాయి. కండరాలు ముడుచుకోవడానికి కాల్షియం చాలా అవసరం. నాడీ వ్యవస్థ నుండి సిగ్నల్ రాగానే ఇది కాల్షియంను విడుదల చేసేస్తుంది. దానివల్ల కండరాలు కదులుతాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏవైనా బరువులు ఎత్తేటప్పుడు మీ కండరాల్లోని ఎస్ఏఆర్ ఎంత కష్టపడుతుందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎస్ఏఆర్ చేసే మరో అద్భుతమైన పనేంటంటే విష పదార్థాలను నిర్వీర్యం చేయడం. అంటే డీటాక్సిఫికేషన్ చేయడం.
మన కాలేయ కణాల్లో అంటే లివర్ సెల్స్‌లో ఉండే ఎస్‌సిఆర్ మనం తీసుకునే మందులను లేదా విష పదార్థాలు ఉంటాయి కదా! వాటిని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే ఆ మందులను నీటిలో కరిగేలా చేసి మన మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. మీరిక్కడ ఒక విషయం గమనించారా? డాక్టర్లు మందులు ఇచ్చేటప్పుడు మొదట తక్కువ మోతాదు ఇస్తారు. కొంతకాలం వాడాక అది పని చేయకపోతే డోస్ పెంచుతూ ఉంటారు. అసలు అలా ఎందుకు చేస్తారు? మొదట్లో ఆ మందుని నిర్వీర్యం చేయడానికి మీ బాడీలోని ఎస్‌సిఆర్‌కు అంత కెపాసిటీ ఉండదు. కాబట్టి మందు బాగా పనిచేస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ మీ ఎస్‌సిఆర్ అనేది చాలా బలపడుతుంది. అది మందును ఫాస్ట్‌గా డీటాక్సిఫై చేసి మూత్రం ద్వారా పంపించేస్తుంది. అప్పుడు మందు పనిచేయడానికి టైం దొరకదు. అందుకే డాక్టర్లు డోస్ పెంచాల్సి వస్తుంది. కాబట్టి ఆ మందు ఏదైనా సరే, అది శరీరానికి మంచిదా? కాదా? అని కాకుండా దాన్ని బయటకు పంపడమే ఎస్‌సిఆర్ చేసే పని. ఇప్పుడు మనం గాల్జీ సంక్లిష్టం గురించి చూద్దాం. ఇది అంతర్జీవ ద్రవ్యజాలం కిందనే ఉంటుంది. ఈఆర్ నుండి ప్యాక్ చేసి వచ్చేదాన్నే ఇది రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసి బయటకు పంపుతుంది. దీని నిర్మాణం చూస్తే ఇది కూడా పొరలతో తయారయ్యి సిస్టర్న్‌లాగా ఏర్పడుతుంది. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా పేర్చబడి ఉంటాయి. అంతర్జీవ ద్రవ్యజాలం వైపు ఉన్న ముఖాన్ని సిస్ తలం అంటే సిస్ ఫేస్ అని, కణత్వచం వైపు ఉన్న ముఖాన్ని ట్రాన్స్ తలం అంటే ట్రాన్స్ ఫేస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈఆర్ నుండి వచ్చే కోశాలను స్వీకరించేది సిస్ తలం. ప్రాసెస్ అయ్యాక బయటికి పంపేది ట్రాన్స్ తలం. అసలు ఈ గాల్జీ లోపల ఏం జరుగుతుంది? ప్రోటీన్లు ఆర్ఈఆర్ నుండి గాల్జీలోకి వస్తాయి కదా! అవసరాన్ని బట్టి గాల్జీ ఆ ప్రోటీన్‌ను గ్లైకోప్రోటీన్ గానో లేదా లిపోప్రోటీన్ గానో మారుస్తుంది. అంతేకాదు ఆ ప్రోటీన్‌లు ఎక్కడికెళ్లాలో వాటి అడ్రస్ ట్యాగ్ కూడా చేస్తుంది. మనం కొరియర్ ప్యాకేజీలపై అడ్రస్ రాస్తాం గదా! అలా అన్నమాట. చివరిగా అది ట్రాన్స్ స్థలం నుండి మొగ్గలాగా బయటకొస్తుంది. ఎస్‌సిఆర్ నుండి వచ్చే లిపిడ్ల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. అవి మార్పు చెంది ట్యాగ్ చేయబడి, ప్యాక్ చేసి బయటకు పంపబడతాయి. గాల్జీ నుండి బయటకు వచ్చిన ఈ కోశంలో ఒకవేళ స్రావక ప్రోటీన్లుంటే అది కణం నుండి బయటికెళ్తుంది. ఒకవేళ పాస్ఫోలిపిడ్ ఉంటే అది వెళ్ళి కణత్వచంతో కలిసిపోయి అది పెరగడానికి లేదా రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ కోశాలు కణాన్ని విడిచి అస్సలు వెళ్ళవు. అవి లోపలే ఉండిపోయి లైసోజోమ్‌లాగా లేదా రిక్తికల్లాగా మారిపోతాయి. కాబట్టి ఈ 2 కణాంగాలు కూడా గాల్జీ నుండే పుడతాయన్నమాట. చివరగా అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్లు మరియు లిపిడ్లను తయారు చేస్తే వాటన్నింటిని ప్రాసెస్ చేయడానికి గాల్జీ సంక్లిష్టం చాలా ముఖ్యం. అందుకే మనం గాల్జీని కణానికి పోస్టాఫీస్ లాంటిది అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది పార్సిల్స్‌ను తీసుకుంటుంది మరియు ప్యాక్ చేస్తుంది. ఇంకా వేరు కూడా చేస్తుంది. అంటే సార్టింగ్ అంటాం గదా! అలా చేస్తుంది. మరియు ఇదే డెలివరీ కూడా చేస్తుంది. కాబట్టి ఇది అంతర్జీవ ద్రవ్యజాలం మరియు గాల్జీ సంక్లిష్టం కథ. నెక్స్ట్ వీడియోలో మనం లైసోజోమ్ మరియు రిక్తికల గురించి తెలుసుకుందాం.